అందరికీ నమస్కారం. అంతర్ముఖానికి స్వాగతం, సుస్వాగతం. కుల గణన. కులం మనిషి పుట్టినప్పటి నుండి సచ్చే వరకు కులం మనతోనే ఉంటుంది. మతం మారినా కులం మారదు. కులం మారదు కానీ మతం మారచ్చు. ఏ మతంలోనైనా మనిషి జీవించవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కులం రాజకీయాలని శాసించే పరిస్థితికి వచ్చింది. అందులో బీసీలు దాదాపుగా ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం 3000కు పైచిలుకునే వివిధ రకాల కులాలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ ఉంది. ఎస్సీ ఎస్టీలలో ఉద్యోగాలు అయితేంది, రాజకీయాలు అయితేంది వాటా ఉంది. అందులో చట్టసభలు వెళ్ళడానికి కూడా ఎస్సీ ఎస్టీలకు కొన్ని రిజర్వేషన్లు లేవు, కానీ బీసీలకే లేదు. ఆ విషయం కులగణన గురించి పెద్దలు టీఆర్ఎస్ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అనుభవజ్ఞులైన మన మోషనల్ గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొద్దుల శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు ఉన్నారు. నమస్కారం. అట్లే కట్ట మల్లేష్ గౌడ్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు వారు మనతో ఉన్నారు. నమస్కారం. అట్లే డీసీసీ జనరల్ సెక్రటరీ వైస్ సెక్రటరీ మన బాలు గారు ఉన్నారు. వారిని కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ దీని గురించి మనం క్లియర్గా అంటే చట్టసభలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఉన్నాయి. బీసీల గురించి గత కొన్ని సంవత్సరాల నుండి దీని మీద ఒక పోరాటం జరుగుతుంది. ఫస్ట్ మోషనల్ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి దీనికి జరిగిన పరిస్థితి? ముందుగా అంతర్ముఖం ఛానల్ నిర్వాహకులు మరి ఎలియాస్ గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి పార్టిసిపేట్ అయ్యడానికి వచ్చిన మిత్రులు శ్రీనివాస్ గారు, మల్లేష్ గారు, బాలు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ విషయం ఈరోజు రాజకీయ విషయం వచ్చింది, ఇప్పుడు ఎలియాస్ గారు అన్నట్టు. కానీ గతంలో కేవలం కుల వ్యవస్థ ఒక ఆర్థిక పరిస్థితి స్థితిగతుల మీద ఆధారపడింది రాజకీయ వ్యవస్థలో. ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నా యొక్క అనుభవం ప్రకారం కుల వ్యవస్థ అనేది ఒక మనువాద సిద్ధాంతంతో ఏర్పడ్డ వ్యవస్థ. దాంట్లో ఆ రోజు ఆ మనువాదులు తన యొక్క సౌకర్యాల కోసం ఈ కుల విభజించి వాళ్ళు తన యొక్క నిత్య జీవితాలను గడుపుకోవడానికి వ్యవహరించేవారు. దాని తర్వాత ఈ కుల వ్యవస్థలో చాలా కులాలు పార్ట్ టైం జాబ్స్ లెక్క చేసుకుంటూ వాళ్లకు తిండి కరువు బట్ట కరువు అయి వాళ్ళు చాలా దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇది పూర్తిగా అవగాహన లేదు. కానీ నిజాం కాడి నుంచి నాకు తెలుసు, వారు ఈ కుల వ్యవస్థలో పనిచేస్తున్న చాకలి, మంగలి, కుమ్మరి మరియు ఈ చిన్న చిన్న కులాలన్నిటికీ కూడా ఇనాము లెక్క భూములు ఇచ్చి, అదేవిధంగా యాదవులకు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళకు బంచరాయి అని వాళ్లకు మేపుకుంటానికి ఇచ్చేసి, గౌడ్స్కు తాళ్ల మీద హక్కులు ఇచ్చేసి, ముదిరాజులకు నీళ్ల మీద సముద్ర చెర్ల మీద బావుల మీద వాళ్ళకు అధికారాలు ఇచ్చుకుంటూ ఈ కుల వ్యవస్థను కొద్దిగా ఆర్థికంగా అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వాలు నాకు తెలిసిన సమాచారం మేరకు నిజాం కాలంలో జరిగింది. అదేవిధంగా ఈ కులగణన అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం గ్రామాల్లో చూస్తే కులాలుగా గణించి అప్పుడు వీరు కుమ్మరి వారు, అటు యాదవులు, ఇటు గౌళ్ళు, అటు వేరే ఎన్ని కులాలున్నా పద్మశాలీలు, ఈ రకంగా విభజించి గ్రామాల్లో ఏ వాడకటు ఆ వాడకటుగా నివసించే పరిస్థితి కూడా ఆ రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు సరే ఏది ఏమైనా ఈ కుల వ్యవస్థలో బీసీలకు ఈ రాష్ట్రంలో దేశంలో అధిక జనాభా బీసీలు ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ కూడా అణగారిన వర్గాలు. ఎప్పుడు కూడా వీరు రాజకీయంగా కానీ ఎదగలేదు, ఆర్థికంగా కూడా ఎదగలేదు. విద్యాపరంగా కూడా వీళ్ళు కులవృత్తుల మీద దాదాపుగా ఇప్పటి వరకు కూడా చాలామంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సభ్య సమాజంలో ఈ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో, మారుతున్న ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళ గణన చేసి వీళ్ళ స్థితిగతులను పూర్తిగా తెలుసుకొని వారికి ప్రభుత్వ పరంగా సదుపాయాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏ కులమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ కులంలో ఇవాళ రాజకీయ పరంగా వాళ్ళకు ప్రతిష్టమైన ఒక నాయకత్వం ఉంటేనే ఆ కులం అభివృద్ధి చెందుతుంది. అయితే ఒక నాయకత్వం రాజకీయంలో ఎప్పుడైతే వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆ కులాల వారిగా వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది. ఆర్థిక పరంలో, విద్యాపరంగా కూడా ఈ కులాలు వాళ్ళు బాగా
రాణిస్తారనే ఉద్దేశంతో 1990లో విపి సింగ్ హయాంలో ఈ కుల మండల్ కమిషన్, మండల్ అంటే ఒక కమిషన్ కు నిర్వహించే అధ్యక్షులు బీసీ మండల్ కమిషన్ దీనికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని విపి సింగ్ గారు ఆగస్టు 7వ తారీఖు 1990లో దీన్ని అమలు చేయడానికి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఒక నిమిషం, అప్పుడు ఓబీసీ కమిషన్ మొదలుపెట్టింది కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కులగణన చేస్తే అది చట్టసభలో మీకు అవకాశం వచ్చేది ఉండదని సెంట్రల్లో 31 నుంచి పోరాడుతూ మధ్యలో ఎందుకు ఆగిపోయిందంటారు పొదిలి శ్రీనివాస్ గారు, మీ యొక్క అవగాహన ప్రకారం? ముఖ్యంగా బీసీలకి భారత రాజ్యాంగ పరంగా కానీ అదేవిధంగా ఏదైతే ఉందో మాకు చాలా బీసీలకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే చాలాసార్లు చాలా ఉద్యమాలు చేయడం జరిగింది బీసీలు. ఇప్పుడు ఇవాళ రిజర్వేషన్లు అనేది కాన్సెన్స్ లెవెల్లో రాజ్యాధికారం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఎవరికైనా సరే కోరుకునేది రాజ్యాధికారం కోరుకుంటారు. ఆ రాజ్యాధికారంలో దాదాపుగా 60% ఎబోవ్ ఉన్నటువంటి బీసీలకి ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా, అదేవిధంగా ఎస్సీలకు కూడా అప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక 10 సంవత్సరాల వరకు అమలు చేయాలి, తర్వాత అప్పటికి అభివృద్ధి కాకపోతే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనే దాని మీద పెట్టడం జరిగింది. దానిని నిర్విరామంగా ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఎవరికి ఏం చేసినా సరే అత్యధిక శాతం 100%లో మేము 60% పైగా ఉన్నటువంటి బీసీలకి న్యాయం జరగాలని మా పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు అది సఫలీకృతం కాలేదు. ముఖ్యంగా పెద్దలు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే కులగణన చేయాలనేది దాని మీద అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. బీసీలందరం కూడా చాలా సంతోషపడుతున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా మాయమాటలు చెప్పడం. దీంట్లో కూడా రాజకీయ అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు మొత్తం సకల జనుల సమ్మె తర్వాత సర్వే కూడా చేయించారు. సకల జనుల సమ్మె చేసిండు, సమగ్ర కుటుంబ సర్వే లాగా కూడా ఉంది అని ఒక జనంలో ఒక. అంటే దయచేసి నేను ముఖ్యమైన విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఉద్దేశంలో బీసీలు అనేది ఒక వాదన తీసుకొచ్చిండు కొత్తగా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యాదవులు గొర్రెలు కాసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, గౌడ్సు తాళ్ళెక్కాలి, అదేవిధంగా సాలెవాళ్ళు మగ్గం నేయాలి, సంచార జాతులందరూ కూడా సంచారికంగానే ఉండాలనే ఉద్దేశంతో, అంటే రాజ్యాధికారం ఎప్పుడు ఉన్నతమైన కులాల ద్వారానే ఉండాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. చాలా చాలా ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే కేసీఆర్ ఎటువంటి వాడు అంటే నేను చెప్తున్నా, నేను చాలా భయంకరమైన వ్యక్తి అనేది తెలిసి కూడా ఒక 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఏదో ఈయన తెలంగాణ ఉద్యమం చేస్తాడు, మాకు నీళ్లు నియామకాలు మనకేదో అన్యాయం జరిగిందనే దాని మీద అధికారం కట్టబెట్టారు. కానీ అందరికీ అర్థమైపోయే ఈరోజు అధికారం నుంచి దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. దీంట్లో కూడా ముఖ్యమైన పాత్ర బీసీలదే. అంటే ఎంతసేపు ఉన్న బీసీలు 60% పైగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ కులాలు ఏదైతే ఉందో వాళ్ళ వృత్తి చేసుకోవాలి, కానీ మీరు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ మీరు రావద్దు అనే ఉద్దేశం దృఢంగా ఉన్నదని నేను భావిస్తున్నాను కేసీఆర్ గారు. మల్లేశం గారు, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. ఇప్పుడు అంతర్ముఖ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా బీసీ కులగణన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమానికి బీసీగా అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నిర్లక్ష్యం వల్లనే ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. నేను ఏమంటానంటే కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన అనే దాని మీద సమగ్ర సర్వే చేయవలసిన బాధ్యత వరకే ఉంటుంది. వాస్తవానికి 2015లో మరి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కులగణన కూడా చేయడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది.
దాని తర్వాత కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే మనకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 29 రాష్ట్రాలలో సుమారు 13-14 రాష్ట్రాలు ఈ కులగణన మీద తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ పార్టీ దానికి స్పందన లేకుండా పార్లమెంటు ఉభయ సభలో కూడా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పని 2018లో మరి కేశవరావు గారు అయితేంది నామ నాగేశ్వరరావు కూడా ఉభయ సభలో వాయిదా తీర్మానం కోరటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పెడచెవులో పెట్టి ఆ వాయిదా తీర్మానాన్ని పెట్టకుండా సభ్యుల్ని టోటల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసిపోయినటువంటి సందర్భాలు. ఈ రోజున ఏదో తీర్మానాలు చేస్తే అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవం చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకోవట్లే. ఈ బీసీ కులగణన జరగాలి అంటే అసలు వాస్తవానికి మొన్న జరిగినటువంటి కృష్ణా కమిటీ నివేదిక ఏమని ఇచ్చిందంటే ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో 60% ఈ బీసీలు ఉన్నటువంటి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా మరి కేంద్రము మరి పెడచెవులో పెడుతూ మాటి మాటికి వాయిదాలు వేస్తూ ఎలక్షన్లు పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇది ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి కులగణన చేస్తామని చెప్పని మాటలు చెప్తుంది తప్ప ఆమోదంలో పొందినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలు కూడా కులగణన తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వస్తేనే మొత్తం కూడా ఇది అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో నేను ఏమంటే స్టేట్ గవర్నమెంట్ కూడా నా అభిప్రాయం ఏంటంటే కులగణన జరగాలి అంటే దానికి ఫస్ట్ ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానం రూపంలో మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు బీసీలకు కానీ కులదానికి కానీ. చట్టం తీసుకొస్తే ఆ చట్టంలో కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా అందరికీ ఒక రకమైనటువంటి న్యాయం జరిగే విధంగా చేసినట్టయితే ఒక ఉన్నటువంటి ఏదో మొక్కుబడిగా కాకుండా దాన్ని ఒక రకమైనటువంటి ఒక ప్రణాళిక బద్ధంతో బీసీలకు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలి కులగణన చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు స్వాగతం ఇస్తే ఆ రోజున బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ రోజే నిజమైనటువంటి కులగణన జరిగిందని చెప్పని మీకు కోరుతాము. బాలు గారు, ఇప్పుడు మీరు రాజకీయంగా డబ్బు కూడా ముఖ్యమే అని ఇప్పుడు డబ్బు లేకనే బీసీలు వెనుకబడ్డారని కొంత వాదన వినిపిస్తుంది. దానికి మీరు ఏకీభవిస్తారా? ముందుగా అంతర్ముఖం నిర్వాహకులకు మరియు అంతర్ముఖం వీక్షిస్తున్న ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీలు వెనకబడడానికి కారణం ఆర్థికంగా వెనకబడమే ప్రధాన కారణం. ఆర్థిక మూలాలు బీసీ కులాలలో సంబంధ వర్గాలలో లేకపోవడమే ప్రధాన కారణం. అది ఆనాటి నుండి గతంలో 1980 శతకంలో అంటే 80లో నుంచి కూడా దీని మీద పోరాటం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు కొద్ది గొప్ప మ్యాక్సిమం ఒక 33% అనో 30% అనో బీసీలకి సెంట్రల్ మినిస్టర్లు కానీ రకరకాలుగా కుల ప్రాతిపదికన అందరినీ కొంచెం హక్కున చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత 1990లో మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీసీలకి అత్యధికంగా ఉన్న సంపన్న వర్గాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీపీ సింగ్ ఆ రోజు కూడా వీపీ సింగ్ గవర్నమెంట్కి సపోర్టెడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చి మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తోడ్పాటుగా ఉండడం జరిగింది. దీని ఇష్యూ మీద ఆ రోజులలో అగ్రవర్ణాలు అన్ని అగ్రవర్ణాలు ఒకలని కాదు అత్యధికంగా ఉన్న అగ్రవర్ణాలు రాజకీయంగానైతేమి ఆర్థికంగానేమి బలోపేతంగా ఉన్న అగ్రవర్ణాలు అన్నీ కూడా ముక్కుమ్మడిగా వాళ్ళేదో ప్రపంచ యుద్ధం చేసిన విధంగా అన్ని రాజ్యాంగంలో ఉన్న అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగించుకొని, ఎందుకంటే అప్పుడు భారతదేశాన్ని శాసించే వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలే ఉండే, అగ్ర కులస్తులే ఉండే. అంబేద్కర్ని కూడా ఆ రోజు వాళ్ళే శాసించిన పరిస్థితులు ఉండే. దాన్ని ఏదో విధంగా మనం తిప్పి కొట్టకపోతే రాజకీయంగానైతే ఏ విధంగానైనా మనం వెనకబడతామనే ఉద్దేశంతో ఈ మండల్ కమిషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ధర్నాలు, రాస్తారోకోలు, భారత్ బంధులు రకరకాలుగా భారతదేశం నలువైపుల నుండి కూడా ఉద్యమాలు చేసి దీన్ని అణచివేయడం జరిగింది. తర్వాత దానికి పరిస్థితులు అనుకూలంగా లేక బీసీల తరపున కొట్లాడే నాయకుడు
బలమైన నాయకుడు లేక ఈ ఉద్యమం మండల్ కమిషన్ కొంచెం పక్కకు పడిపోవడం జరిగింది. తర్వాత కొద్దిగా యూపీ గవర్నమెంట్లో బీసీలందరూ కూడా ఏకమై మనకి ఈ విధంగా అన్యాయం అవుతుంది, ప్రజలందరూ కూడా పక్షంగా బీసీ ములాయం సింగ్ యాదవ్ గారిని అయితేనేమి, బీహార్ పెద్ద రాష్ట్రం అది కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అయితేంది, కొన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీసీ వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని నాయకత్వానికి తీసుకురావడం జరిగింది. దాన్ని అందరూ కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏకీభవించినా కొంతమంది దాన్ని ఏదో విధంగా అణిచివేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా రాజకీయ ఎత్తుగడలతోటి మళ్ళీ అణిచివేయడం జరిగింది. మళ్ళీ అంటే మనం పూర్తి స్థాయిలో అన్నీ చర్చించుకోవడానికి కూడా అవకాశం లేదు, కానీ ఇవన్నీ చూసి మనం తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళలో కేసీఆర్ గారు సకల జనుల సర్వే నిర్వహించి ప్రతి ఒక్క కులం, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కుల వర్గం ఎంత ఉంది, ప్రతిదీ కూడా దాదాపుగా ప్రతి ఒక్క కులం రిపోర్ట్ తీసుకొని అతని దగ్గర కంప్యూటర్లో ఫీడ్ చేసుకొని పెట్టుకొని బీసీలు అత్యధికంగా చాలా మంది ఉన్నారు, రానున్న కాలంలో వీళ్ళందరూ ఏకమైతే మనకు అసలుకే మోసం వస్తుంది, మనం తెలంగాణని ఎక్కువ రోజులు పాలించలేమనే ఉద్దేశంతో ఏమో మరి ఆ సర్వేని మొత్తం కూడా పక్కకు దోసి కులాలు ఎవరైతే అధికంగా ఉన్నారో వాళ్ళని మొత్తం చీల్చి చెండాడుకుంటూ ఎవరికి ఏదో బిస్కెట్ వేసినట్టుగా వేసి అందరిని చీల్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలే. కేవలం ఎంతసేపటికి తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది, మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ వచ్చింది మనకు ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి చాలామంది యువకులు మేధావులు అందరూ కూడా ప్రశాంతంగా ఏదో జరుగుద్దనే ఆశతోటి మిన్నుండిపోయారు. దీనివల్ల ఎంత నష్టం జరిగిందో అందరు తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం కూడా పూర్తిగా జరిగిపోయింది. తర్వాత ఇది పరిస్థితి బాగాలేదని అందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటే సెంట్రల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా ఏదైనా చేస్తాం అది చేస్తాం అంత పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా కూడా కొద్దో గొప్ప మనసులో అతనికి ఏదో భయం ఆందోళన ఉండి కులగణన మేము పెడతామని చెప్పి మందకృష్ణగా మాదిగని హక్కున చేర్చుకోవడం, రకరకాలుగా వారు కూడా వారి ఎత్తుగడలను వాళ్ళు గుడిని అడ్డం పెట్టుకొని బడిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారిని బీసీ ఉద్యమాలు చేసే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ హక్కున చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో జోడో యాత్రలో రాహుల్ గాంధీ కూడా సంపన్న వర్గాల బాధలు ప్రతి రాష్ట్రాన్ని తిరుక్కుంటూ జోడో యాత్ర ద్వారా కొన్ని తెలుసుకొని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తాం, బీసీలకు కూడా సముచిత న్యాయం కల్పిస్తామని ఒక స్లోగన్ తీసుకురావడం, అదేవిధంగా కేంద్రంలో ఏ విధంగా అయితే చూస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం, కులగణన వీళ్ళు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైందో ఏమో కాలేదో అందరు చూసిర్రు. అదే పరిస్థితి అదే మూసధోరణి ఉండకూడదనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సూచన మేరకు తెలంగాణలో కూడా బీసీ వర్గాలకి న్యాయం జరగాలని, న్యాయం చేస్తే కులగణన ద్వారా వీళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం చేయగలుగుతాం, వీళ్ళని రాజకీయంగా ఎట్లా అభివృద్ధిలో తీసుకురాగలుగుతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా సంస్కరణలు చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా అంటే గతంలో ఏది చేసినా కూడా ఏ సంస్కరణలు చేసినా కూడా అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లో ఉంది. దీన్ని కూడా ఎంతవరకు ముందుకు సాగనిస్తారో అనే ఉద్దేశంతో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏ సిస్టమ్ చేసినా కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే అధికారం ఉంది కనుక వీరు ఏ మేరకు చేస్తారో అని కూడా మేము కూడా ఆశగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదిని అన్నా కూడా చెప్పినా కూడా 70 సంవత్సరాల నుంచి కూడా వారి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు, 20 సూత్రాల పథకాలు రకరకాలుగా అందరికీ న్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కులగణన చేసి కూడా బీసీలకు న్యాయం చేస్తారనే ఆశాభావంతో మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మంచి జరుగుద్దని అనుకుంటున్నాం. కానీ మేము దాదాపుగా అందరు 50-52 అని అంటున్నారు, కానీ 60% దాటింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా 3,000 నుంచి దాదాపు 20,000 మంది దాకా ఉన్న సంపన్న వర్గాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాజకీయంగా మినిస్టర్ పదవులు అయితే ఏ విధంగా ఇచ్చారో, ఎమ్మెల్యేలుగా ఏ విధంగా ఇచ్చారో, స్థానిక సంస్థలలో కూడా మాకు గతంలో ఉన్న 33% కేసీఆర్ కోసి 23% తీసుకొచ్చిండు. దాదాపుగా 10%ని బీసీలని అణచివేయడమే జరిగింది. మీకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని అందరికీ మాకు రావాల్సిందే మాకు ఇస్తున్నారు, కానీ స్పెషల్గా నీ ఇంట్లోకి వెళ్ళి ఏం దోచిపెట్టలేదు అనే ఉద్దేశం మాది. అదేవిధంగా
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయకుండా మా ప్రభుత్వం కూడా, మా పెద్దలు కూడా మా బీసీలకు న్యాయం చేసి మమ్మల్ని కూడా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడున్న పాలకులని కోరుతా ఉన్నాం మేము. మోషన్ భాయ్, ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒకటే మాట, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు మంత్రి పదవుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ బేసిక్ చేసే విషయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవుల విషయంలో మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు స్థానిక సంస్థలనే బీసీలకు రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు బీసీల గణన, బీసీల యొక్క లబ్ధి కోసం మనం మాట్లాడుతున్నాం, రాజకీయాల కోసం మాట్లాడుతాను. నీకు ఎక్కడే టిష్యూ అయింది, బీసీలకు ఎక్కడి నుంచి అన్యాయం జరిగింది దాని మీద చర్చా వేదిక, కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్, నేను అది కూడా మాట్లాడతాను. నేను ఒక విషయం, ఇది ఈ ఉద్యమం ఏడ నీరు కారిపోయింది, బీసీలకు ఎవరు ద్రోహం చేశారు, ఎక్కడి నుంచి ద్రోహం జరిగింది కాడి నుంచి నేను మాట్లాడదలుచుకున్నా. దయచేసి నన్ను కొద్దిగా వినండి. ఇంతకుముందు నేను వీపీ సింగ్ మండల్ కమిషన్ దాకా చెప్పాను. సరే, ఆ మండల్ కమిషన్ ఆగస్టు 7వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. దానికి దురహంకార ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. తనను తాను కాల్చుకొని చనిపోయాడు. దాన్ని ఒక పెద్దగా బూచిగా చూపెట్టి ఆ రోజు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దురుద్దేశంతో ఆ రోజు ఎల్కే అద్వానీ సారథ్యంలో ఒక కమండల్, ఇది మండల్ కమిషన్ అయితే దీనికి యాంటీగా కమండల్ ఆగస్టులో ఇది స్టార్ట్ అయితే సెప్టెంబర్లో రథయాత్ర సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్రను తీసి ఒక మతపరమైన ఒక వాయిస్ని తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో బీసీలందరూ కూడా వీపీ సింగ్ గారు బీసీ కోసం కొట్లాడుతుంటే, ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా బీసీల కోసం కొట్లాడుతుంటే, బీసీల వాళ్ళు ఉన్న స్థానికంగా బీసీలో ఉన్న కొన్ని కులాలు, కొంతమంది చిన్న బిడ్డ నాయకులు ఆ రోజు రథయాత్రకు సపోర్ట్ చేసి ఆ రోజు ఈ మండల్ కమిషన్ యొక్క వీపీ సింగ్ గారిని అడ్డుకోవడం జరిగింది. ఆ కారణం చేతనే ఆ రోజు బీజేపీలో ఉన్న 85 ఎంపీ సీట్లు విత్డ్రా చేసుకుంటే వీపీ సింగ్ గవర్నమెంటు పడిపోవడం జరిగింది. అయితే దీనికి అసలు మెయిన్ ఆ ఉద్యమాన్ని ఆ రకంగా తీసుకొచ్చిన దాన్ని ఆ రోజే అయిపోయేది ఉండి 1990లో ఇది గణన జరిగి ఈ రోజు వరకు మనం చాలా వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవాళ్ళు. కానీ ఆ రోజు మనం చేసిన పొరపాటు, మనము మండల్ కమిషన్ ఆడ పోరాటం జరుగుతుంటే మనం కమండలం వైపు కొంతమంది బీసీ కులాలు పోవటం, దాని తర్వాత ఇది బీసీలకు తీరని అన్యాయం. ముఖ్యంగా మన మిత్రులు ఏదైనా కేసీఆర్, కేటీఆర్ ఈ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నేను వాస్తవాల మీదకి వస్తున్నాను. ఇవాళ బీసీ గణన బాధ్యత కేవలం కేంద్రం మీద ఉండేది. ఎప్పుడు కూడా కేంద్రం దాన్ని ఎప్పుడు కూడా చేయాలన్నా కూడా కేంద్రం ఎప్పుడు కూడా దాన్ని సహకరించాలి. 2006లో సరే వాస్తవాలే మాట్లాడుకుందాం మనం. మన్మోహన్ సింగ్ గారు 27% బీసీల ఒక చేసిండు, అది వాస్తవం. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు దానికి బీసీ గణన ప్రారంభించినప్పుడు కొన్ని కోట్లలో కొంతమంది ఆర్జీలు వేయడం జరిగింది. పాట్నా హైకోర్టు బీసీ గణన చేయొచ్చు, అది ఒక ప్రభుత్వం చేస్తున్న వస్తే దీనివల్ల అది జరిగింది. పాట్నా హైకోర్టు దానికి సపోర్ట్గా తీర్మానం ఇవ్వటం వల్ల ఈరోజు బీహార్లో బీసీ గణన జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదన పంపించారు, మంచి ఉద్దేశమే. కానీ నిన్న మోడీ గారు మందకృష్ణ మార్గం తీసుకొచ్చి ముద్దు పెట్టుకున్నారు. ఏం జరిగింది? కేవలం బుజ్జగింపే తప్ప ఏమీ లేదు. ఇవాళ నిన్నటి దాకా వ్యతిరేకించిన పార్టీ ఎల్కే అద్వానీతోటి కమండలంతో ఎదిరించిన పార్టీ ఈరోజు మోడీ గారు బీసీ గణన చేస్తారని ఏ రంగంగా నమ్ముతున్నారు. ఈ ఉద్యమం రాష్ట్రాల నుంచి, మన ప్రజల నుంచి పార్టీలకు అతీతంగా వచ్చినప్పుడే వీళ్లకు లాభం జరుగుతుంది. కానీ ఈ కొమ్ములు కాసి ఆ పార్టీకో ఈ పార్టీకి చేరినప్పుడు బీసీలు కూడా ఎప్పుడు కూడా లబ్ధి పొందలేరు. ఈ బీసీ సమాజం కూడా ఐక్యంగా లేరు. ఎందుకంటే దీంట్లో రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నేను ఏంటంటే వారు ఎప్పుడు ఒక ఉద్యమ రూపంలో కూడా ఎప్పుడు బయటికి రావట్లేదు. ఏమైనా ప్రభుత్వాలు చేస్తే అంటే మంచి సార్ అంటున్నారు, కానీ ఉద్యమ రూపం రావట్లేవు. కాబట్టి వీళ్ళు తన యొక్క హక్కులు సాధించడానికి ఉద్యమ రూపంలో వెళ్ళాల్సిన అవసరం, కానీ ఏ పార్టీకో వంత పాడవద్దు, ఏ పార్టీని క్రిటిసైజ్ చేయవద్దు అని నా యొక్క అభిప్రాయం. వాస్తవానికి రాజకీయ పార్టీలతోటి అవసరం లేదు. బీసీలందరూ కూడా రాజకీయ పార్టీలు అతీతంగా పోరాటం చేస్తూనే ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మేము ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ర్యాలీలు తీసినా, ఎన్ని సభలు పెట్టినా కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో ఉన్నది ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకున్న 60% పైబడి మేము ఏం అడుగుతున్నామంటే చాలా న్యాయపరమైన కోరిక మేము అడుగుతున్నాం. మా శాతం ఎంత, మాకు రాజకీయ అధికారంలో కూడా అంత శాతం ఇవ్వండి అంటున్నాం. ఎంత స్వచ్ఛమైన అభిప్రాయం అంటే
ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశము ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో బీసీలందరం కూడా మేము 60% ఉన్నాము. మీకు స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ అసలు ముఖ్యమైన అంశం ఏంది? అసెంబ్లీ, పార్లమెంటు, లోక్సభ, అసెంబ్లీ. కానీ అక్కడ మాత్రం మాకు రిజర్వేషన్లు ఉండవు. అంటే దీనికి కావాలని, అంటే ఏ పార్టీ అయినా సరే, అంటే నేను ఒక పార్టీ అనేది చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా కానీ చిత్తశుద్ధి అనేది ఈ బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదనేదే నా అభిప్రాయం. ఎందుకంటే అంతే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బీసీలందరము ఒకటై ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్న టైంలో అరే నీది యాదవ కులము, నీది ముదిరాజు కులము అని విభజించే కార్యక్రమాలు కూడా ఉన్నత వర్గాలు చేసిన సంఘటనలు కూడా భారతదేశంలో చాలా జరిగినాయి, తెలంగాణలో కూడా జరిగినాయి. ఇటువంటి ఉద్యమం ఎంత చేసినా కానీ ఏమో అంటారు కదా, అక్కడ ఏదైతే ఉన్నారో అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని నీరు కార్చడం జరుగుతున్నది. ఎందుకు దీనికి కారణం అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము 3%, 2% అంటే 10% లోపు ఉన్నటువంటి ఉన్నత వర్గాలే ఇప్పటి వరకు కూడా ఇటు రాష్ట్రాలను కానీ అటు కేంద్రాన్ని కానీ పరిపాలించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా మేము దీన్ని వదులుకోవద్దు, దీన్ని ఎట్టి పరిస్థితిలో అవసరమైతే వీళ్ళల్లో వీళ్ళకి ఎటువంటి భిన్నాభిప్రాయాలు కానీ, వీళ్ళలో వీళ్ళ పంచాయతీలు కానీ మనమైనా సృష్టించి మనం దీన్ని ఖచ్చితంగా అమలు కాకుండా చూడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముఖ్యంగా చెప్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీ ఉద్యమాలు అడపదడప నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మా యువత కూడా చాలా చైతన్యమయ్యారు. బీసీ సంఘాలు చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి, అదేవిధంగా చాలా మీటింగులు నడుస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలు కూడా మా యువత చాలా ఉద్యమంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ దీనికి ఇంతవరకు కూడా అవుతుంది అనే అభిప్రాయంలో మేము ఖచ్చితంగా ఉన్నాం. ఖచ్చితంగా అవుతుంది, కానీ దానికి టైము అనేది మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఐక్యత అనేది, దాన్ని ఐక్యతని వాళ్ళే ఏదో రకంగా దాన్ని భిన్నాభిప్రాయాలుగా చీల్చి మనం బీసీలు ముందుకు పోకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాకు స్థానికంగానేమో జిల్లా స్థాయిలోనేమో ఏదైతే రిజర్వేషన్లు ఉంటాయి, కానీ చట్టసభల్లో మాకు ఇటువంటి అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా కల్పించాల్సిందే. కల్పించేంత వరకు కూడా బీసీల పోరాటం అనేది ఏమి ఆగదు. పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి, ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. దానికి మేమందరం కూడా ముందుండి పార్టీలకు అతీతంగా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, పార్టీ అనేది ముఖ్యం. కానీ బీసీ కాడికి వచ్చినప్పుడు మా బీసీలు అందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిందే. ఇప్పుడు అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగణన ఉందో దానికి సమగ్ర సర్వే కూడా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే ఇప్పుడు ఒక నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్లు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు బీసీలు కావాలి, బీసీలు అత్యధిక ఓట్లు బీసీలే కాబట్టి ఇప్పుడు బీసీలే ఓట్లు కావాలి. కాబట్టి ఏదో రకంగా మాయమాటలు అన్నీ ఇప్పుడు అన్నీ కులగణన చేస్తామంటారు, మీ రిజర్వేషన్లు మీకు ఇస్తామంటారు, అవసరమైతే మేము వెంబటే దాన్ని చట్టసభల్లో మేము తీర్మానం చేస్తామంటారు. కానీ ఖచ్చితంగా ఏదైతే చిత్తశుద్ధితోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుద్ది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మళ్ళీ పర్లేదు తీసుకో, అదే ఇచ్చింది, అదే క్లారిటీ బాగుంది. విద్యా ఉద్యోగాలలో అయితే బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలతో పాటు మీకు కూడా ఉంది. అప్పుడే ఆ రోజుల్లోనే మరి ఎందుకంటావు ఇది వెనుకబడిపోవటం? దీంట్లో ఉన్నప్పుడు రాజ్యాంగంలో అట్టనే చట్టసభల్లో మీకు ఎందుకు రాలేకపోయింది? లేదు సార్, నేను అనేది ఏంటంటే బీసీలకు జనగణన జరిగితే యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. అక్కడే మేము అణగాడిన వర్గాలు మొత్తం కూడా నష్టం జరిగేది అక్కడే. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అనగదొక్కబడుతున్నాం, ఆర్థిక పరంగా. దానికి కావాల్సినటువంటి మేజర్ పిల్లర్ ఏంటంటే చట్టసభలో మాకు రావాల్సిన రాజ్యాంగ ప్రకారంగా రావాల్సినటువంటి అధికారం మాకు రావాలి. ఈ అధికారం రావాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహకరించి కులగణన జరగాలి. ఆ కులగణన జరిగితే వాస్తవ పర్సెంట్, ఇప్పుడు సోదరులు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, మొత్తం 60% ఉన్నటువంటి ఈ కులాలకు అదే రేషియోలో మరి మనకు అధికారాన్ని కట్టబెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి వస్తే చట్టసభలో న్యాయం జరిగినప్పుడే వీళ్ళకు ఉన్నటువంటి 0.4%, 1% ఉన్నటువంటి కులాలకు నష్టం జరుగుతుందని శాసించే వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు
పెద్ద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ కులగణన జరగకుండా అడ్డుపడుతున్న విషయం నగ్న సత్యం. నేను ఏమంటానంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఇది దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ, ఇది సుమారు 4-5 దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. దాన్ని జరగనీయకుండా ఏదైతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వాలు కూడా ఈ కులగణన జరగడానికి ముందుకు రావడం జరుగుతలే. నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఉన్నటువంటి 2021లో అవియోగ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో ప్రభుత్వంలో ఉన్న కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే రైల్వే దాంట్లో డిపార్ట్మెంట్లో 8.32% మనకు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 71 కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో అందులో కేవలము 10.25 ఏదో జరుగుతూ ఉంది. అంటే 11% కూడా చేయలేని పరిస్థితి ఉన్నది. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా 14% దాటే పరిస్థితి లేదు. ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 10% కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఉంది. మరి విద్యాపరంగా నష్టం జరుగుతుంది, ఉద్యోగపరంగా నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని అధిగమించాలని చెప్పి కంపల్సరీగా ఇది కులగణన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, జనాభా తమాషా ప్రకారంగా కులగణన జరిగితే దానికి సంబంధించినటువంటి సంపద కూడా మాకు వాటా రావాలి. అంటే 60% ఉన్నటువంటి జనాభాని మాకు ఇవ్వాల్సినటువంటి పర్సెంట్కి వచ్చేసరికి 0.1% కూడా దక్కలేని పరిస్థితిలో ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన బీసీ ఎలక్షన్ మూమెంట్లో బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్లో చెప్పింది ఏంటి, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తాం, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు కేటాయించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. తీరా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో కేవలం 6,000 కోట్ల రూపాయలే కేటాయించడం జరిగింది. అంటే బీసీలకు ఏ విధంగా ఓట్ల రూపంలో వాడుకుంటున్నాం, నాట్ ఓన్లీ కాంగ్రెస్ అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్నీ కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఒక రకానికి ఓటింగ్ పర్సెంట్ కాడికి వచ్చేసరికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సంబంధించినటువంటి వర్గాలను కూడగట్టుకొని బడ్జెట్ కేటాయింపులో కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం అది కూడా ఉద్యోగరీత్యా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సోదరు అన్నట్టు ఈ రాష్ట్ర పరిస్థితుల్లో చూసుకుంటే రిజర్వేషన్ మనకున్నటువంటి రిజర్వేషన్ కూడా ఆ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిధిని పట్టుకొని రిజర్వేషన్ ఫిక్స్. రాష్ట్రాల వరకు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలనే బీసీలకు కానీ వాళ్ళకు కానీ కాస్త కూస న్యాయం జరుగుతుంది. కానీ ఈ చట్టం చేయాలంటే సోదరులు అన్నట్టు అసెంబ్లీలో పార్లమెంట్లో మనకు రిప్రజెంటేషన్ ఉండాలి. ఆ తమాషా ప్రకారంగా మనకు రావాల్సినటువంటి వాటా రావాలి. దీంట్లో అందుకనే ఆ పెద్ద వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు అనగదొక్కడానికి కారణమవుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్న సెంటర్లో ఉన్న ప్రభుత్వం చేస్తేనే జరుగుతూ ఉంటుంది, రాష్ట్ర పార్టీలకు సంబంధించిన కాదు. కాకపోతే ఏంటంటే ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సమావేశాల్లో జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా బీసీ గణన మీద కాన్సన్ట్రేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉండి, కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండి మెడలోంచి మనకు రావాల్సినటువంటి హక్కును మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అని బాగుంటుంది. కానీ నాకు తెలిసి స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం జరిగినట్టే కనిపిస్తుంది. సపోజ్ మీరు వెళ్ళడం ఉంది, ఎప్పుడెప్పుడో ఒకసారి ఎస్టీ అయింది, మున్సిపాలిటీ చేరింది, దాని తర్వాత జనరల్ అయింది, దాని తర్వాత బీసీ అయింది, మళ్ళీ జనరల్ 2 సార్లు అయింది, ఇది ఎస్సీ ఒక్కసారి కూడా కాలేదు. ఇక్కడ కూడా అన్యాయం జరిగినట్టే ఉంది నాకు మీరు వెళ్ళడంలో. సపోజ్ మనం చూసుకుంటే దీని మీద అభిప్రాయం చెప్పండి. మీరన్నది కూడా వాస్తవమే. కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చట్టసభల్లోనే లోక్సభ అయితేనేమి అసెంబ్లీలో కూడా సపరేట్ నియోజకవర్గాలని ఏర్పాటు చేయడం దానికి రిజర్వేషన్లో 60% ఉన్న బీసీలకు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా సపరేట్గా రిజర్వేషన్లు కల్పించింది లేదు. మళ్ళా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలని వాడుకుంటూ ఓడిపోయే కాడనేమో బీసీనికి టికెట్ ఇస్తుర్రు, అవతల పార్టీ జనరల్గా ఎవరికొకరికి ఉన్నత వర్గానికి ఇస్తుంది. ఇది ఎట్ట మనకు గెలవదురా బాబు మనోడు డబ్బులు లేవని చెప్పి ఎవరికో బీసీలకు ఇచ్చినట్టు బిస్కెట్ వేసినట్టుగా బిస్కెట్ వేస్తూ ఉంది. అదే ధోరణి స్థానిక సంస్థల కాడికి వచ్చేదాకా కూడా అదే అయింది. మరి మొన్న అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ దూరంగా చూడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలలో గతంలో బంగారగడ మొత్తం కూడా టోటల్గా లెక్కేస్తే అంటే ఈ బంగారగడ్డ అయితేంది కొన్ని మిర్యాలగూడ మొత్తం కూడా
మిర్యాలగూడ మొత్తం కూడా 80% బీసీ సమాన వర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నలుగురు కలిపి 20% ఉన్నత వర్గాలు ఉన్నారు. ఇక్కడ కూడా బీసీ వర్గాలు అత్యధిక ఉన్న కాడ కూడా జనరల్గా చేసి వాళ్ళని అనగదొక్కడానికి వీళ్ళు బలంగా అయితే తయారైతే మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతో అగ్రవర్ణాలే ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా ఆ సీట్లో వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళకున్న రాజకీయ చతురతని ప్రదర్శిస్తూ అనగదొక్కడమే జరుగుతుంది. స్థానిక సంస్థలైనా అసెంబ్లీలో అయితేనేది పార్లమెంట్ అయినా. ఇందులో బీసీలు అందరూ కూడా ఆశపడి ఒకరినో ఇద్దరినో తీసుకుపోయి చట్టసభలకు పంపిస్తే మనకు న్యాయం జరుగుద్ది అని మనం అనుకుంటే ఈయన పోయి ఆళ్ల కాడనే కూర్చొని జోలపాట పాడుకుంటా ఓ నీ అమ్మ వీళ్ళు అటో ఇటో మళ్ళీ నేనేమన్నా మా వాళ్ళ గురించి కొట్లాడితే మళ్ళీ నాకేమైనా ఎసరు చేస్తారేమన్న ఉద్దేశంతో ఈయన కూడా ఆ పాట పాడడమే అవుతూ ఉంది. ఇవన్నిటినీ అరికట్టాలంటే ఇవన్నీ కూడా చట్టసభల్లో బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అనేది చేసి ఆయన అమలు పరచడలేడో కానీ కులగణన చేసి ప్రజల్లోకి ఈ ఇంత ఉన్నామని తెలియపరిస్తే ఆడికే మనం సంతోషపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడన్నా ఇక్కడ మా సంబంధ వర్గాలన్నీ కూడా ఏకమయ్యి అరే మనకు ఉన్నది ఇది ఈ కథ ఈ రోషం వచ్చి ఆవేశంగానో మనం ఓన్నో ఒకరిని నమ్మి వాడిని ఆడికి పంపిస్తే అక్కడ పోయి ఆడక్కడ జోలపాట పాడుతుంటారు నాయన మనం అని ఆ ఉద్దేశంతో అన్న నాయన మాకేమి ఇస్తావు, మాకు 10 ఇస్తావా 20 ఇస్తావా ఏమి ఇస్తావు, అదేదో మాది మాకు పడే ఏ పార్టీ అని ఒక నియోజకవర్గానికి బీసీ నియోజకవర్గమో బీసీ స్థానిక సంస్థలలో జెడ్పీటీసో ఎంపీటీసో ఏదో ఒక కులగణన ద్వారా రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే ఏ కులవాడని నిలబడి ఎవరైనా నిలబడి బీసీ వాడైతే పోతాడు కదా. ఆ పరిస్థితి వస్తుందన్న ఆశాభావంతో మేము కులగణనకి దబ్బన జరగాలి వారి చట్టసభలో చేస్తాడు లేదో కానీ ఫస్ట్ కులగణన చేసి బాబు మీ శాతం ఇంత అని పబ్లిక్ చెప్తేనన్నా మేము కొట్లాడేటోడు ఆడ చట్టసభలకు పంపించాయన సపరేట్గా ఉంటుండే కనుక చదువుకున్న వాళ్ళు ఉన్నతంగా విద్యావంతులైన వాళ్ళు మేధావులు చాలామంది ఉన్నారు సంపన్న వర్గాల్లో. వాళ్ళు ఏదో విధంగా చట్టసభల ద్వారా కోర్టు ద్వారా సాధించుకునే పరిస్థితులు ఉంటాయి కనుక మేము ఎంతసేపటికి ఏ పార్టీనా కానీ ఇమ్మీడియట్లీగా కులగణన పూర్తిగా చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. ఏ ఆర్థికంగా ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మన మేధావులను మన తెలివిని మనం ఉపయోగించుకుంటే మనం ముందు భవిష్యత్తు మేము పోతామని ఆశాభావంతో కులగణన ఇమ్మీడియట్లీగా అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కులగణన చేయాలని మేము కోరుతా ఉన్నాం. 1931లో ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, అది మొదలుపెట్టి ఎందుకు దొక్కిరు దాన్ని ఎందుకు ఆపగలిగారు? బాలు ఒక మాట అన్నాడు, మాకు ఎంతున్నో చెప్పండి చాలు, మాకు చేయకుండా పర్లేదు, మేము 60 ఉన్నా 70 ఉన్నా 10 ఉన్నా మాకు రోషన్ రావడం కోసం మాకు సంఖ్యనే చెప్పండి రా బాబు అంటే దాన్ని ఎప్పటికిప్పుడు దాట వేస్తుర్రు. పర్సంటేజ్ అనేది ఇప్పుడు వాస్తవమే, 100% వాస్తవమే. బీసీ గణన జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ తీర్మానం అనేది 60% తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అదే సేమ్ టైం మేము ఏమంటున్నామంటే మిగతా పర్సెంటేజ్ ఉన్నటువంటి రెడ్డిస్ కానీ కమ్మర్స్ కానీ అగ్రవర్గాల పర్సెంటేజ్ ఎంత ఇది అవుట్ చేస్తలేదు. ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే పర్సెంటేజ్ చెప్తున్నారు కానీ ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాజ్యాధికారం చేస్తున్నట్టు ఉన్నారో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత చెప్పని పరిస్థితి లేదు. అది ఒక్కటే అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఈ రాజ్యాధికారం చేసే హక్కులు వాళ్ళు ఉండదు. అందుకనే ఇవన్నీ ఎన్నికల కోసం రాజకీయాల కోసమే బీసీలను ఏది ఉన్నటువంటి అడుగడిగిన వర్గాలని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి, రాజ్యాధికారం చేయించుకోవాలని అనే కాన్సెప్ట్లోనే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయి తప్ప ఏదో కులగణన చేస్తే ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి, అధికారాన్ని వికేంద్రీకరణ చేయాల్సి వస్తున్న పరిస్థితులు వాళ్ళు చేయకుండా ఉండటం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మనం ఎంత అనేది వాళ్ళు చెప్పడం సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా మన బలం ఎంతో వాళ్ళకి తెలుసు. ఎంత పర్సెంటేజ్లో ఉంటామో వాళ్ళు ఎంత పర్సెంటేజ్లో ఉంటాం అనేది వాళ్ళు డైరెక్ట్నో ఇండైరెక్ట్నో కొన్ని సర్వేలు కూడా ఎవరికి వెళ్ళి వాళ్ళు సపోజ్ ఇప్పుడు కొన్ని నాయకులు సొంతంగా కూడా సర్వేలు చేయించుకుంటారు. అదేవిధంగా సర్వేలు ఉన్నమాట వాస్తవం, కానీ ఏదైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వాళ్ళు మాత్రం బయటికి తెలవనియరు. ఎందుకంటే అది తెలిసినప్పుడు బీసీలందరూ కూడా ఒక ఉద్యమంగా ముందుకు పోవడానికి ఎక్కడ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయో ఎక్కడ సభావేదికలు స్టార్ట్ అవుతాయో అనే ఉద్దేశంతో దాన్ని అణిచివేయడానికి మాత్రం ఖచ్చితంగా ఉన్నత వర్గాలు ఉన్నమాట అది వాస్తవం. ఇంకోటి ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకి న్యాయం చేయడానికి కొంత బడ్జెట్ మేము కేటాయిస్తాం అన్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు 100% అమలు చేస్తాం. 6 గ్యారంటీలు కానీ అదేవిధంగా ఏ విధమైన ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల సంబంధించిన పార్టీ విషయం.
అయితే మిత్రుడు మల్లేశం గారు అన్నదానికి ఏంటంటే అసలు బడ్జెట్ పరిస్థితి ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. అది ఏది మొన్నటి అసెంబ్లీ ఏదైతే సమావేశాల్లో బడ్జెట్ పరిస్థితి ఏంది, మనం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నామో, ప్రతి వ్యక్తి మీద ఎంత అప్పు ఉందో కూడా తెలిసిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి బీసీలకు కొద్దిగా తక్కువ పర్సంటేజ్లో బడ్జెట్ కేటాయించిన మాట వాస్తవమే. కానీ మేమన్న మాట ప్రకారం ఏదైతే ఉందో బీసీలకి తగినంత బడ్జెట్ కేటాయిస్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బీసీలకు న్యాయం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం. కేవలం మిత్రులు రాజకీయ పరంగా ఆలోచించకండి. దీనికి మనది బీసీ కులగణన, మనకు రాజ హక్కుల కోసమే. ఎవరిని మనం సమర్థించొద్దు, వారు మనలో విభేదాలు రావద్దు, ఎవరు సమర్థించొద్దు. నేను ఒకటే అంటున్నా, ఇవాళ కేసీఆర్ ఇవాళ అంటున్నారు, ఇవాళ నేను ఇదే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే ఇచ్చారు, మీరు ఎంతమంది బీసీలు 60% 70% ఉన్న గొప్పలు చెప్పుకునే బీసీ వాళ్ళకి ఎందుకు గెలిపించలేకపోయినారు? నేను ఒక విషయం సరే మన రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలే, ఈ చిన్న డిబిట్లనే ఇంత అగ్రవర్ణాలు మొత్తం వాళ్ళు ఆడుకుంటారు, ఎవరెవరి కాడ ఆవేశంగా మాట్లాడుతారు, వీళ్ళ ఆవేశాన్ని పెంచి వాళ్ళు రెచ్చగొట్టి పక్క దోస్తానికి ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తున్నారు. అందుకోసం మనం ఏం డిబేట్ చేసుకుందాం కానీ సానుకూలంగా మంచి మనందరం కూడా రాజకీయాలు మాట్లాడద్దు ఉండండి వాళ్ళు గారు, రాజకీయాలు మనం మాట్లాడద్దు. కానీ ఎలియాస్ గారు చెప్పిన దానికి ఒకటే సమాధానం 1930లో కూడా కలడం జరిగింది, ఎందుకు ఆపిరన్నారు. ఎప్పుడు కూడా ఈ అగ్రవర్ణాలు ప్రతి విషయాన్ని ఆపినది. స్వామినాథన్ కమిషన్ ఆపిన రైతుల కోసం అన్యాయం చేస్తానికి, ప్రతి పేదవాని కోసం కూడా ఏ కమిషన్ వేసినా, ఇవాళ సర్చార్ కమిషన్ ముస్లిమ్స్ మీద వేసిన కమిషన్ దాన్ని కూడా ఆపినరు. ఏ పార్టీ కాదు, ముస్లిమ్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, లౌకిక పార్టీలు అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. అయినా కూడా ఏ పేద వర్గానికి, ఇది బీసీల విషయంలో కానివ్వండి, మైనారిటీ విషయంలో కానీ, ఎస్సీల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఏదో సిఫారసు చేస్తే మాత్రం వాటి అన్నిటికీ ఒక ఆనవాయితీ అయింది అనగదొక్కుడు. కాబట్టి నేను ఏదంటే మనం పార్టీలకు అతీతంగా మన హక్కులు సాధించుకొని ఇవాళ వాస్తవంగా నేను కూడా సభాముఖంగా చెప్తున్నా, బీసీలకు ఇంతమంది పర్సెంటేజ్ ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే అది మన యొక్క లోపమే. కాబట్టి ఒకవేళ పార్టీలు మర్యాదగా చేస్తే చేయనండి, లేకుంటే బీసీలకు హక్కుల కోసం పోరాటం చేయాలి. కాంశీరామ్ ఆ రోజైతే ఎస్సీల కోసం ఏ రకంగా చేసిండో బీసీల కోసం కూడా మనం పోరాటం చేయాలి. ఇంకొకటి, మనం రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే అణిచివేయబడిన ఒక ఎంపీగా గెలవని అనే పరిస్థితి ఈ భారతదేశంలో మనం చూసాం. కాబట్టి మనకు ఎవ్వరు కూడా ముద్దు పెట్టుకొని మనకు ముంగలకు తీసుకురాడు. మనం పోరాడి దాన్ని సాధించుకున్న రోజే, మనం ఐక్యంగా ఉన్న రోజే మనం సాధించుకున్నాం. ఏ పార్టీని నమ్మొద్దు, ఎవరు కూడా ఎవరి కోసం కూడా ప్రోత్సహించొద్దు, ఏ పార్టీని నమ్మొద్దు. మన హక్కు కోసం పోరాడాలి. ఏ పార్టీ చేస్తుందో అప్పుడు మనకు న్యాయం జరిగిందని భావించుకోవాలి. నేను అనేది అంటే మనం చిన్న విషయాల్లో భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగానే ఉండాలి. బీసీ యువకులకు కానీ మేధావులకు కానీ రానున్న రోజుల్లో అందరూ కూడా అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ. ఇదే ఉద్దేశంతో మీరు బీసీలు అందరికీ నేను చిన్న విన్నపం, అన్నలకు కూడా నాకన్నా అందరు కూడా వయసులో పెద్దవారే, ఏ పార్టీలు ఉన్నా కానీ అధికారంలో ఉండని లేకపోని మనం బీసీలాగా ఉండడం దాన్ని హక్కుగా మనం సంతోషంగా మనం బీసీలమనే బాధపడకుండా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఏ నాయకుడు ఉన్నా కానీ మా బీసీలకు న్యాయం చేయండి, మా బీసీల కోసం మేము పనిచేస్తున్నాం, మా ఒక్కల కోసం కాదు, బీసీలందరికీ కూడా న్యాయం చేయడానికి మీరు మా కోసం కృషి చేయాలని ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా మన నాయకునికి ఈ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మనం ఆడ కొట్లాడాలని కూడా నేను ఈ అంతర్ముఖం ద్వారా కూడా బీసీ నాయకులందరికీ కూడా, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి, యువతి యువకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనకు గలం ఇప్పాలి కానీ మనం సైలెంట్గా ఉంటే అనగదొక్కబడతామే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా ఎల్లెత్తుతున్నారు. ఊరుతోటి సంబంధం లేదు, ఆ రాష్ట్రంతో సంబంధం లేదు, ఎక్కడైనా సరే పలానా చోట మాకు అంత అన్యాయం జరిగింది అనే ఉద్దేశం. అదేవిధంగా మన బీసీలను కూడా ఏకమై ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా పార్టీలకు అతీతంగా మరి నేను ముందరకు పోతే నా నాయకుడు, మా పార్టీ నాయకుడు ఏమైనా అంటాడని అనుకోకుండా ధైర్యంగా ముందుకు వస్తేనే ఈ కులగణన కూడా పూర్తి అవుతుంది, మనకు న్యాయం జరుగుద్ది. మన న్యాయం జరిగేదాకా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి అందరు ప్రయత్నం చేయాలని కూడా నేను ఇప్పుడు ఈ అంతర్ముఖం ద్వారా కోరుతా ఉన్నాను. మహేష్ వచ్చి మనం పాల్గొన్నాడు, ఆయన కూడా మాట్లాడాలని. అంతర్ముఖం ప్రోగ్రాంకి ఆహ్వానించిన మా అన్న మాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము అన్నని స్ఫూర్తిగా తీసుకుంటాం.
మాస్టర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ముసలి అన్న గారికి, అదేవిధంగా మా పొదసీన అన్నకి, మా మల్లేష్ అన్నకి, మా బాలన్నకి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ బీసీలే ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్న కూడా బీసీ, ఆయన కూడా బీసీనే. అన్న ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి డ్యూటీ పెడతాం మహేష్ అన్నాడు. అని ఇక్కడ వస్తే ఓన్లీ బీసీలే ఉన్నారు. బీసీ అన్న కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేధావులు మా బాలన్న అయినా, సీనన్న అయినా, మల్లేశవన్న అయినా, ముస్లిం అందరూ సీనియర్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక బీసీ అనే ఒక జాతి గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. పోయిన ప్రభుత్వాలు ఏం చేసిందని కాదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముఖ్యం. అంటే గత అయిపోయింది. అది వాస్తవంగా చేసిందో చేయలేదో మీకు నాకు మనం కొట్టుకోకుండా అది అందరికీ తెలుసు. మనసాక్షిగా మనస్ఫూర్తిగా ఏం చేయలేదో ఏం చేసిందో అందరికీ తెలుసు. అది ఈసారి మాత్రం గతగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో బీసీలకి కొద్దిగా న్యాయం జరిగింది. అప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వివిధ వగేళ్ళకి రిజర్వేషన్లు పెంచారని చెప్పేసి ఇప్పుడు కూడా మా తాతలు మా నాయనలు అనుకుంటుంటారు ఊళ్ళల్లో. మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కులగణన చేస్తానని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ఎంత ఆనందం అంటే కొన్ని 100 కోట్లు ఇచ్చినా కానీ దొరికిన ఆనందం దొరికింది మాకు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి బీసీ సంఘంలో తిరుక్కుంటూ సరే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుకూలంగా ఉంటూ కూడా అంటే వాళ్ళతో మనం పెట్టుకుంటే మనం వాళ్ళు తట్టుకోలేమన్న ఆలోచనతో వాళ్ళతో పాటు ఏ పార్టీ అధికారం కూడా ఆ పార్టీగా ఒక సంఘంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళతో అనుకూలంగా ఉండి ఇంత పింఛనో, ఇంత లోనో, ఇంత స్కాలర్షిప్ ఏదో ఒకటి మా చేతనైనా సాయం చేసుకుంటూ మీ సంఘంలో జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది, చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వం రాగానే ఇలా కులగణన అనేది ఆశామాషల విషయం కాదు, అది చరిత్రాత్మకం. అదిగా రేవంత్ రెడ్డి గారు ఇది కూడా చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఒక బుక్కులో ఒక పేజీలో మిగిలిపోతాడు. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఇలా పదవులు ఉంటాయి పోతాయి, ఉద్యోగాలు ఉంటాయి పోతాయి, వాళ్ళకు కూడా పదవిలో తీసుకోవాల్సిందే. కానీ ఈ బీసీలకి రిజర్వేషన్లు మేమెంతో మాకంతా వాటా దక్కాలని మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినాం. ఢిల్లీలో వారం రోజులు ఉన్నాం. ఆడ దోమలకి, ఆ చలికి, ఆ వాతావరణాన్ని తట్టుకొని జంతర్ మంతర్ దగ్గర అనేకమైన ధర్నాలు, అనేకమైన ఉద్యమాలు, పోలీసులు తోసుకోవడం, నూక్కోవడం, కొట్టించుకోవడం ఎంతో చేసినాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఏ విధంగా చేసినామో ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాం. మా రాత్రి ఏం మారలేదు. మరీ ముఖ్యంగా ఈ బీసీల అతరతి ఇంకా అసలు ఏం మారలేదని నేను అనుకుంటున్నా. ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, బీసీల అతలు మారలేదు, ఈ 10 ఏళ్ళ అయితే మారలేదు. ఇప్పుడైనా మారుతుందేమో అని నేను చాలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మారుతుందని నేను అనుకుంటున్నా. మన జరిగిన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా పెట్టుకున్నాం. ఏమైనా పెట్టుకున్నాం, మేమెంతో మాకంతా వాటా దక్కాలని, చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలని, ఉద్యోగాలు కావాలని, అదేవిధంగా ఉద్యోగాల ప్రమోషన్లు కావాలి. ఒక బీసీ బిడ్డ ఒక హోంగార్డ్గా ఉంటే ఆయన జీవితం మొత్తం చచ్చిపోయేదాకా, ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు కూడా ఆయన హోంగార్డ్ లాగానే ఉంటుండు. ఆయన కానిస్టేబుల్ అయ్యేది లేదు, ఎస్ఐ లేదు, సిఐ లేదు, డిఎస్పీ లేదు. ఒక సిఐ ఉండు, ఒక ఎస్ఐ ఉండు. ఆయన లాస్ట్ చివరి మూమెంట్లో, ఒక కానిస్టేబుల్ చివరి మూమెంట్లో, ఇంకా 2 సంవత్సరాలు దిగిపోతున్న మూమెంట్లో ఆయన ఏఎస్ఐకి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఇంకేదో వచ్చింది ఆయన ఏం చేయలేకపోతుండు. కాబట్టి రిజర్వేషన్లు పెంచాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచాలి. వ్యవసాయ పనిముట్లు ఇలా ఎస్సీలకి మా సోదరులే వాళ్ళ ఎద్దు అంటలేము. ఎస్సీలకి ఎస్టీలకి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఒక సబ్సిడీ వస్తుంది, సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళతో పాటు బీసీలకు కూడా, ఎందుకంటే మేము కూడా ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలమే. మేము పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, లేదా వేరే దేశం వచ్చిన వాళ్ళం కాదు. మాది కూడా ఇదే దేశం, ఇదే రాష్ట్రం, ఇదే బిడ్డలం, ఇక్కడనే పుట్టిన మేము కూడా. కాబట్టి మాకు కూడా ఇలా వ్యవసాయ పనిముట్లు కావాలి, మాకు హార్వెస్టర్లు కావాలి, మాకు ట్రాక్టర్లు కావాలి, మాకు జీబులు కావాలి. ఎందుకంటే ఇలా హైదరాబాద్లో పోయి ఇలా కారు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకోవడం జరుగుతుంది. ఇలా పొలం లేనోడు, ఇలా కొన్ని లక్షల మంది ఉన్నారు బీసీలలో, కొన్ని 1000 లక్షల మంది ఉన్నారు. ఇలా ఇల్లు కనీసం ఇల్లు లేనోడు, పొలం లేనోడు, ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు బీసీలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ప్రభుత్వం అంటే ఆనాడు అంబేద్కర్ చెప్పిండు సమన్వయ పాటన పాటించాలి, అందరం కూడా సమానమే, ఎవరం కూడా ఎక్కువ తక్కువ కాదు. కాకపోతే వాస్తవంగా ఆనాడున్న పరిస్థితులు, ఆనాడున్న రోజులల్లో వాళ్ళ ఎస్సీలని, ఎస్టీలని, దళితులని కనీసం గుళ్ళకు రానియకపోయేది, బళ్ళకు రానియకపోయేది. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, పూలే కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ ఎంత కూడా లేదు, ఇది మాత్రం తీవ్రంగా ఖండించాల్సిందే, అందరూ కలిసిపోవాల్సిందని చెప్పేసి ఆనాడున్న పరిస్థితులలో ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ పెట్టడం వాస్తవమే.
వాళ్ళకి రాజకీయ పరంగా పెట్టినది కూడా వాస్తవమే. ఇలా రాజకీయంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎస్సీలలో వాళ్ళ కోట వాళ్ళకు ఉంది. మంచిదే, చాలా మంచి సంతోషం. ఇలా మా బ్రదర్లే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. కానీ వాళ్ళతో పాటు మాకు కూడా బీసీలకు కూడా మా వాటా మాకు దక్కాలి. మాకు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలు బీసీల ఎస్సీ మాదిరిగా ఏ విధంగా ఇస్తున్నారో, ఇలా దేవరకొండ ఉంది, దేవరకొండ ఏంది ఎస్టీ, నగరకల్లు ఉంది ఎస్సీ, మిర్యాలగూడెం కూడా బీసీ ఇవ్వాలి ఒకటి. ఈ నల్గొండ జిల్లాలో 12 ఉంటే మా వాటా మాకు ఇవ్వాలి. ఇలా మా వాటా మాకు ఇస్తే ఎవరో ఒకరు పొడి వేసుకుంటాం కదా. ఇలా ఎక్కడ ఏ మూల కూర్చున్నా కానీ వడ్డించేవాడు మావాడైతే ఆ మూల బొక్క ఖచ్చితంగా పడుతుంది మనకి. అది అంతే. ఇంకా అది ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది, ఎవడేస్తుండు, ఇవన్నీ సబ్జెక్ట్ కాదు. అదంతే. అందుకోసమే మావాడు ఉండాలి. ఇలా ఎక్కడికో కాదండి, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం కాదు, మా వాటా మాకేమంటున్నాం మేము. ఈ తెలంగాణ రాష్ట్రాల్లో అడుగుతున్నాం. ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఈ రాష్ట్రం నుంచే మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి, మాకు చైర్మన్లు కావాలి. ఇలా మా పొదసీలన్న ఉండు, వాళ్ళ తండ్రి ఉండ్రు, వాళ్ళ తండ్రి గారు పాపం ఎప్పటి నుంచో రాజకీయం చేసిండు. ఎంతో పేదలకి మాకు తెలిసి, ఎందుకంటే మేము కూడా ఆ సొంత ఊరే కాబట్టి, ఆయన వాళ్ళ తండ్రి గారు కానీ సరే ఆయనతో పాటు ఇంకా చాలామంది చేసిర్రు. అట్లాంటి వాళ్ళు కూడా ఇలా కాలగర్భంలో కలిసిపోయారు. ఏ పదవి పెద్ద అనుభవించలేకపోయారు. అంటే బీసీలలో ఎంత సేవ చేసినా కానీ, ఎన్ని పుణ్యాలు చేసినా కానీ ఇలా రాజకీయ పదవి తీసుకోలేకపోతున్నారు, అధికారం కూడా పాటించలేకపోతున్నారు. చౌటలకి దద్దమ్మలకి ఇచ్చి కొంతమందికి ఇలా మా బీసీల బతుకులు ఘోరంగా ఇలా అడక తినలేము, ఇలా అడుక్కోలేము, కొనుక్కోలేము. ఇలా ఏం చేయని పరిస్థితి ఇలా బీసీలది. రిజర్వేషన్లు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, పొలాలు లేవు, ఇల్లులు లేవు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు లేవు. ఇలా 60% ఉన్న బీసీలం ఇలా మా పరిస్థితి ఎంత ఘోరమైందంటే చెప్పుకుంటే కళ్ళంగా నీళ్ళు వస్తాయి ఇంక మనకి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మేమెంతో మాకంత వాడు దక్కాలి. దక్కరిస్తే చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది అని మేము ఒకటి అనుకుంటున్నాం. దీని మీద ఒక్కొక్క నిమిషం అందరు క్లోజ్ చేస్తే టైం కూడా అయిపోయింది. ఇదే యూనిట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే తెలంగాణకు ఒక డాకులు అవుతారని నా ఆవేదన కూడా, మీరు కావాలని కూడా నా ఆసక్తి. వాళ్ళు ఒక మాట అన్నాడు, అసలు మాకు ఏం చేయకుండా పర్లేదు, మేము 70 ఉన్నాయని మీరు అవుతుంది 10%, 5% మీరు రాజ్యాధికారంలో కూర్చుంటే. బలవంతుడైన శత్రువు ఉన్నప్పుడు, నేను బలహీనుడని అనుకున్నప్పుడు ఆ యుద్ధం గెలవలేం. వెనకంగా ఒక వ్యక్తి వచ్చి అరే నువ్వు కూడా వానికన్నా బలంగా ఉన్నారో, నీకంటే లావు ఉన్నప్పుడు ఇంకా శౌర్యం వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పార్టీలకు అతీతంగా అందరం కూడా బీసీలకు సమన్యాయం చేయాలి. అంటే ఈ బాధ్యత మొత్తం బీసీ వర్గాల మీద ఆధారపడి ఉన్నది. వీరు మండల్ కమిషన్కు వారు ఏదైతే ఓసీస్ ఏ రకంగా అయితే ఖండించిన ఆత్మదహనాలు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని కూడా దాన్ని ఉద్ధృతం చేసినారో, ఒకవేళ కనుక ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చే ప్రభుత్వం ఏది కూడా అమలు చేయకున్నా కూడా మనం అందరం పార్టీలకు అతీతంగా బయటికి రావాల్సిందే, కులగణన జరగవలసిందే, దాని ప్రకారం రాజకీయాల్లో వాటా తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఒకవేళ రాజకీయ వాటా మనకు దొరికినప్పుడు సామాజికంగా అన్ని రకాల ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఈ బీసీ కమ్యూనిటీ డెవలప్ అయితే వీళ్ళు అన్నగారిన వర్గాలు తరతరాల నుంచి వీళ్ళ తరరాతలు ఎవరు మార్చలేదు. ఈ నవయుగంలో అయినా కూడా ఇక్కడి నుంచే వీళ్ళ తరరాతలు మార్చడానికి అందరం కలిసి కట్టుగా పనిచేసి వీళ్ళ యొక్క ఉద్యమాన్ని వీళ్ళ యొక్క గణనను పూర్తి చేయించుకొని వీళ్ళ యొక్క రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలని కోరుకుంటూ, నేను ఒకవేళ ఇలాంటి పోరాటానికి సహకరించాలని నేను కూడా ముందుండి సహకరిస్తానని చెప్పుకుంటూ అవకాశం పెద్ద ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. జై హింద్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలు కులగణన చేయకముందే 60% కంటే ఎక్కువ ఉన్నామని అనుకుంటున్నాం ఒక పార్ట్. ఇంకొక విషయము 60% కంటే ఎక్కువ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో నిగూఢమైన రహస్యం ఇంకోటి ఉంది. ఎస్సీలు అందరం అన్నదమ్ములమే, వాళ్ళదొక 10% వీళ్ళదొక 10% ఉంటుంది. అంటే 10% ఉన్న వాళ్ళకేమో రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి అసెంబ్లీలో రిజర్వేషన్ ఉంది, పార్లమెంట్లో రిజర్వేషన్ ఉంది. 60% ఉన్న బీసీలకు మాత్రం దాంట్లో అవకాశం ఇవ్వలే. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ 60%కి ఆ 20% కూడా ఏడ తోడైతే మేము 20% వల్ల మేము తట్టుకోలేము. ఆ ఉద్దేశంతో ఎస్సీలకి
సరే మనమేం తప్పు పట్టం కాదు, వాళ్ళు మా బ్రదర్సే కాబట్టి అన్నదమ్ములమే. కానీ అంటే 10% ఉన్న వాళ్ళకి ఎస్సీలకి రిజర్వేషన్లు ఇస్తారు, కానీ 60% పైగా ఉన్న వాళ్ళకి మాకు మాత్రం బీసీలకి ఇవ్వట్లేదు. అది చాలా దారుణం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజ్యాధికారంలోకి వచ్చేది ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎవరు ఆపిన ఉద్యమాలు ఆగవు. కొంతవరకు ఏ శక్తి కూడా ఎంతవరకైనా కొంతవరకే ఆపగలుగుద్ది. ఎంత బలవంతుడైనా సరే న్యాయానికి పోరాటంలో కొంత టైం పడవచ్చు, కానీ ఆ పట్టే క్రమంలో ఎంతవరకు ఓర్పు ఉంటుంది, ఎంతవరకు సహనం ఉంటుందో అంతవరకు సహనం ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా బీసీలు అధికారంలోకి వచ్చేది ఖాయం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా బీసీలందరూ కూడా రావడానికి మా వంతుగా బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తాం. ఏదైనా సరే ఒక బీసీ వ్యక్తిగా ఒక బీసీ బిడ్డ ముందుకొచ్చి నేనుంటా అంటే మాత్రం వారికి మనస్ఫూర్తిగా నా పర్సనల్గా అయితేంది నేనైతేంది నాకు సంబంధించి నేను ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండి బీసీలకి ఖచ్చితంగా ఏదైతే పదవులు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడైనా సరే, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, లేకపోతే రాష్ట్ర లెవెల్లో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు, ఒక బీసీ బిడ్డ ముందుకు వచ్చిందంటే ఎలాంటి కల్మషం, ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి కల్మషం లేకుండా మా వంతుగా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆ బీసీ వ్యక్తిని ఆ గెలుపుకు కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ నామినేషన్ పద్ధతిలో కూడా ఎక్కువ శాతం బీసీలకు కేటాయించాలని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఆర్థిక స్తోమత లేక బీసీలు అంత అన్ని డబ్బులు పెట్టలేరు, బీసీలకు ఇస్తే ఓడిపోతున్నాం అనేది ఒక వాదన ఉంది. కానీ ఆ వాదనని వాస్తవానికి నిజమైతే నేనేమంటున్నానంటే నామినేషన్ పదవులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పదవులు ఎన్ని ఉన్నాయో అంతకంటే డబ్బులు కూడా నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో దాదాపుగా 70% ఇవ్వండి బీసీలకి. నామినేటెడే కదా. ఇప్పుడు మా వాటాలు ఏదైతే ఉన్నాయో మా వాటాల ప్రకారం నామినేటెడ్ దాంట్లో ఎక్కువ ఇవ్వండి. మేము గతంలో 12 నియోజకవర్గాల్లో బీసీ సంఘంలో తిరగడం జరిగింది. బూడిద భిక్షమయ్య గౌడ్ నాయకత్వంలో ఆయన జిల్లా ప్రెసిడెంటు 12 నియోజకవర్గాల్లో కూడా తిరిగి బీసీ వాదనని ప్రతి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరి వాదనని దృష్టిలో పెట్టుకునే కొంతమందికి మా ఉద్యమం ద్వారా కొంతమంది కూడా సీట్లు కేటాయించారు. వాస్తవంగా అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అప్పుడు వచ్చిన వాదన ఏంటంటే మేము బీసీలకు ఇస్తే మీరు పెట్టుబడి పెట్టలేకనో ఈ లేకనో మీలో ఐక్యత లేకనో మీరు ఓటమి పాలవుతారు అనే దాని మీద ఒక వాదన వచ్చింది. వాదన వచ్చినప్పుడు మేము కూడా ఏమన్నామంటే నిజంగా కూడా వాస్తవంగా ఒక సర్వే ప్రకారం అటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు దాని ప్రకారం ఇవ్వండి. నామినేటెడ్ దాంట్లో 70% మా బీసీలకు ఇవ్వండి అని వాదన కూడా చేయడం జరిగింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కానీ, పెద్దలు జానారెడ్డి గారితో కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కానీ అందరితోటి కూడా మేము మా వాదనని వినిపించడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయే రోజుల్లో కూడా మా పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి నామినేటెడ్ పదవులు కానీ ఏదైతే లోకల్ ఈ పదవులలో కూడా ఖచ్చితంగా బీసీలకి మేము 60-70% ఖచ్చితంగా మేము అందరం కూడా ముందుండి ఇన్వాల్వ్ అయ్యి ముందు పోరాటం చేస్తాం. వాళ్ళని ఖచ్చితంగా దగ్గరుండి మేము గుంజుకుంటాం అనేది అది బలత్కారం అవుతుంది. కాబట్టి మా వాదనలో మేము ప్రజాస్వామ్యయుతంగానే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఖచ్చితంగా విజయం సాధిస్తారనే ఆశాభావం పూర్తిగా ఉందని నేను నమ్ముతూ, ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, మా మిత్రులు ఎలియాసు అంతర్ముఖం ప్రేక్షకులకు అందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంతర్ముఖం నిర్వాహకులకు ఎలియాస్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీనియర్ నాయకులు మోషన్ అలీ గారు, అదేవిధంగా మల్లేష్ గారు, మా మిత్రులు బాలు గారు, తమ్ముడు మహేష్ గారికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏటంగా అది ఆశామాషగా ఇచ్చేది కాదు. అది నేనేమంటే జనాభా తమాషా ప్రకారంగా బీసీకి రావాల్సినటువంటి వాటా రావాల్సిందే. ఇది ప్రజాధనంలో కానీ ఇచ్చే ఖర్చు పెట్టే విషయంలో కానీ దేని ప్రకారమైనా కూడా బీసీకి తమాషా ప్రకారం జనాభా తమాషా ప్రకారంగా మా వాటా మాకు రావాలి. 1 2 అంతే ఖర్చు ఆ వాటా ప్రకారంగా మాకు రావాల్సిందే కదా. ఖర్చు పెట్టే దాంట్లో కూడా ఈ 6,000 కోట్లతోటి దాంతో అయ్యే పని కాదు కదా. మాకు రావాల్సింది 20,000. మరి ఉన్నటువంటి అందులో నష్టం జరుగుతుంది. రెండోది విద్యా ఉద్యోగ రీత్యా కూడా మాకు నష్టం జరుగుతుంది.
అటెండర్ కాంచి మొదలుకుంటే ఐపీఎస్ కలెక్టర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా తమ్ముడు చెప్పినట్టు రిజర్వేషన్లో కూడా రావాల్సినటువంటి ప్రమోషన్ టైంకి రాకుండా, ప్రమోషన్ వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోస్టులో మాకు పోస్ట్ ఇవ్వకుండా, ఎక్కడో ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకు ఇచ్చేసుకుంటా, ఇవన్నీ మాకున్నటువంటి వాళ్ళు ఎంత నరకయాత్ర పడుతుందో చూడు. అంటే ఇలా సోదరు అన్నట్టు వడ్డించేవాడు ఉంటే ఎక్కడున్నా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే రాజధికారం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో అధికారం పోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి న్యాయం జరగాలంటే కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుంది కదా. ఎక్కడో ఒక రకమైన ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అది రాకుండా, అది పోకుండా ఉండాలంటే రాజ్యాంగ ప్రకారంగా మనకు రావాల్సిన హక్కులు మనం కాపాడుకోవడానికి పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలి. అప్పుడే మనకు ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఉన్నటువంటి మనకు సమానమైనటువంటి న్యాయం జరిగినప్పుడే రాజకీయాల్లో మనం అంతా రాణిస్తాం, చట్టం చేయగలుగుతాం. ఆ చట్టంలో మనదే మెజారిటీ సభ్యులు ఉంటారు. అప్పుడు మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ మొత్తం నెరవేర్చుకుంటాం. అది రాకుండా ఉండాలనే కదా పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు మొత్తం కూడా మన మీద ఓట్లకే ఉపయోగించుకొని మనకు అడ్డుకట్ట చేసే పరిస్థితి. అందుకని నాకు ఉన్నటువంటి బీసీ సోదరులకు కానీ కులగణన జరగడానికి ఏ విధంగా అయితే ఉంటుందో మనందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా మనకు రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పోరాటానికి వాటా కోసం అందరూ కూడా కార్మికులై కృషి చేసి దానికి సంబంధించినటువంటి వాటా కల్పించుకోవడం అందరం కూడా చేయి కలిపి మనం రాబోయే కాలంలో మనకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. 70% 60% అని అనుకుంటున్నాం, కొట్లాడాలనుకుంటున్నాం. ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారు, మేధావులు క్యాంపస్లలో కూడా పోరాటాలు చేయడం జరుగుతూనే ఉంది. ఈ పోరాటాలన్నీ కూడా మరి మనం మేధావులమో తెలిసి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. కానీ నా ఒక సూచన, కేవలం ఎలక్షన్ల ముందే ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం. మనం ఎలక్షన్ల తర్వాత అధికారం ఏ పార్టీ ఆయన వస్తే ఆ పార్టీ ఆయన ఆ జోలు పాడుకుంటే నాకు ఇదేమైనా నేనేమైనా బయటపడుతున్నా, నాకేమైనా ముందలేస్తారా లేదా అనేది చూసుకుంటున్నాం. అధికారంలో ఉండి అధికారం పోయినాక ఆయన అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే ఆ జెండా పట్టుకుని ఈ జెండా మనం బీసీలకు న్యాయం జరగాలి అనేది ఈ పాట లేపుతున్నాం. ఇవన్నీ కాకుండా ఎలక్షన్ల టైంకే మనం బీసీలు ఏమని గుర్తించుకోకుండా ప్రతి టైంలో కూడా మనం బీసీలు ఎవరైనా నాయన అని ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటామో ఆ రోజు మనం 70% అన్నిట్లో రాజ్యాధికారంలో మనమే ఉంటాం కూడా. ఆ అధికారంలో మనం ఉండి ఎవరికి రిజర్వేషన్లు కల్పించాలనో ఆ పరిస్థితి కూడా వచ్చేదానికి మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని నేను అంతర్ముఖం ద్వారా తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర సర్వే చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఆ విషయాల్లో మొత్తం అన్యాయం చేసింది ఖచ్చితంగా బీసీలని. ఎందుకంటే సర్వే చేసినప్పుడు అలా మీ కోళ్ళు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, ఎంతమంది పిల్లలు అని అన్నీ అడిగారు. బరాబర్ అడిగిరన్నా. మా పెద్దలకు 2 భార్యలు ఉన్నారు, భార్యలు అన్నీ అడిగిర్రు. సరే నేను అనుకున్నా కదా, అడిగిర్రు. నేను అనుకున్నా అబ్బా మా కేసీఆర్ ఇంకా తిరుగులేదు అబ్బా, ఇంకా బీసీలకు రాజ్యం వస్తుంది ఇంకా అని బ్రహ్మాండంగా అనుకున్నాం. అన్నీ చెప్పినా, నేను చెప్పిన అలా నేను హైదరాబాద్ ఉంటే ఊరికి ఆడించే పని ఉంటే మన ఇంటికి పోయి 2 రోజులు కూర్చొని అన్నీ చెప్పిన నిమ్మలంగా కూర్చోబెట్టి వస్తుంది అనుకున్నాం. కానీ ఆ ప్రభుత్వం వాస్తవంగా అన్యాయం చేసింది ఆ విషయంలో. దాని కనీసంగా ప్రభుత్వం అది వెల్లడించలేదు. అసలు ఏంది వాట్ ఈజ్ వాడు వెల్లడించలేదు. ఆ విషయంలో మాత్రం బీసీలకు అయితే అన్యాయం. బీసీలకు జరిగిందంటే మా ఆశ ఏంటంటే కులగణన జరుగుతుందేమని క్యాష్ అడిగారు. జరిగింది వాస్తవమే మలేషియా, జరిగింది వాస్తవమే. వెల్లడించిర్రా ఇప్పుడు ఒక విషయం చెప్పిరా, పేపర్లు వచ్చిందా? ఎంత శాతం చెప్పారు నీకు? చెప్పు నాకు. ఎంత 60, 70, 60? ఓకే. ఇప్పుడు అమలు చేయాలి. అది చూడలేదు, పంపించిన అన్నదే కానీ పంపించిన దాఖలాలు 60 మీరు అనుకో. ఎస్సీ ఎస్టీ 20, ఎస్సీ ఎస్టీ 20, మీరు 60. దాని ప్రకారం చెప్తాం. 80% పోతే ఇప్పుడు రాజ్యాధికారులు ఏ శాతం వాళ్ళు ఇప్పుడు? కేంద్రం చేయవలసిన జనగణన జరగాలంటే, కులగణన జరగాలంటే కేంద్రం ఆమోదించాలి. ఆ కేంద్రానికి 2018లో ఉభయ సభలో
కేశవరావు గారు అదే విధంగా నామ నాగేశ్వరరావు గారు వాయిదా తీర్మానం కోసం పట్టుబడి కొట్లాడడం జరిగింది. ఆ జరిగిన సందర్భంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్పీకర్ కానీ అటువంటి చైర్మన్ గారు కూడా ఆ వాయిదాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత వాకౌట్ చేసి ఇప్పుడు 2010లో జరిగిందన్న, ఒకసారి తెలుసుకోండి మీరు. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లేష్ అన్న ప్రకారం నేను కూడా ఏకీపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కులగణన చేపట్టినామని గొప్పగా చెప్తుంది. అరే బాబు, మీరు ఇయాలు చేసేది నేను 2015లో తీర్మానం చేసిన, అసెంబ్లీలో తీర్మానం చేసిన, కేంద్రానికి నివేదిక పంపించాను. ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాల్లో డిబేట్ జరుగుతుంది. హరీష్ రావు ఒక కాంచి కౌంటర్ ఇస్తుండు, స్కామ్ చేసిన కవిత ఒక కాంచి కౌంటర్ ఇస్తుంది, కేటీఆర్ గారు ఎక్కడున్నా కూడా కౌంటర్ ఇస్తున్నారు. మేధావులు ఇప్పుడు టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో అందరు మీరు అంటారు, కానీ ఏ ఒక్కరు కూడా కులగణన మీరేంది, మేము ఎప్పుడో 2015లోనే ఇది చేసినామని దాని మీద ఏ ఒక్క రోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదని మా అభిప్రాయం. అందుకే వాళ్ళు చెయ్యలేదు కనుక చేయలేదని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అనేది ఏంటంటే కులగణన జరగలేదని మీరు అంటున్నారు. 2015లో జరిగిందని నేను అంటున్నా. 2015లో జరిగిన తర్వాత కేంద్రానికి పంపించారు, తీర్మానాన్ని పంపించారు. మీకు తెలియదంటే నేను చెప్పడం కాదు, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2018లో ఉభయ పార్లమెంట్లో కేశవరావు గారు కానీ అదేవిధంగా ఉన్నటువంటి మన నామ నాగేశ్వరరావు కూడా వాయిదా తీర్మానం కోవడానికి లోకసభలో పట్టుబట్టడం జరిగింది. తీర్మానం చైర్మన్ గారు కానీ ఇది ఉన్న ఉభయ సభలో కూడా దాన్ని తీసుకోకపోతే వాకౌట్ చేసే సందర్భాలు ఉన్నాయి. చెప్పండి, ఒకసారి తెలుసుకోండి. మీరు కాలేదని చెప్పడానికి దేనికైనా సిద్ధమైంది. రాష్ట్రంలో పోలీసు ఉద్యమం అయిపోయింది, మల్దేశ ఉద్యమం అయిపోయింది, స్వరాష్ట్ర ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు రాబోయే రోజులలో వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమం, బహుజన ఉద్యమం. ఎవరు ఆపినా ఆగేది కాదు. రాబోయే రోజులలో బీసీలంతా ఏకమవుతారు. మా కండవులు వేరైనా మా లక్ష్యం మాత్రం ఒకటే, బీసీ ఉద్యమం ఎవరైనా సరే నాయకులు ఎంచుకోవడం తప్పదు. రాష్ట్రంలో మా రాజకీయంగా రాజ్యాధికారం దక్కగా తప్పదు. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి. మనం ఏ కులమైనా ఏ కండవలైనా మనమంతా ఒక చిటికీకి రావాల్సిందే. దానికి మన బాలనైనా మన సీనియర్నైనా మన మలేసియనైనా మన మోసనాలైనా మాతో పాటు మా ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకొని పోయి రాబోయే రోజులలో తెలంగాణ వచ్చింది, వచ్చేది ఒకటే ఒక ఉద్యమం. ఆ ఉద్యమం పేరే బహుజన ఉద్యమం, బీసీ ఉద్యమం. ఆ ఉద్యమంలో మేమెంతో మాకంత వాడు దక్కాలి. ఇంకా అడుక్కోవడం కాదు, ఇంకా గుంజుకోవడం ఉంటుంది. ఇప్పటి నుంచి ఇన్నాళ్ళంటే అడుక్కున్నాం, అమ్మ అడుక్కున్నాం, ఇన్నాళ్ళంగా ఇచ్చినాం. ఇప్పటి నుంచి మళ్ళా కూడా బయటికి వెళ్ళాల్సిందే, ఉద్యమం చేయాల్సిందే, దానికి అందరూ కూడా సహకరించాల్సిందే, బయటికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ ఉంది, మార్కెట్ చైర్మన్ ఉంది. ఈ మార్కెట్ చైర్మన్ ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చైర్మన్ ఉంది. మార్కెట్ చైర్మన్ విషయంలో ఖచ్చితంగా బీసీలకు కావాలి. ఇక్కడ ఓసీలు చేసారు, మన సోదరులు ఎస్సీలు ఎస్టీలు చేసారు, బీసీలకు చేయలేదు. న్యాయపరంగా అడుగుతున్నాం మనం అఖండంగానో అన్యాయంగానో దౌర్జన్యంగానో అడుగుతున్నాం. మొన్న రీసెంట్ ఒక పేపర్లో ఓసీ మహిళ వచ్చింది, చాలా చాలా బాగా అనిపించింది. అరే ఇల్లు కూడా మనం ఇంకా మళ్ళీ కూడా ఈ బతుకులు మారలేదు, మన బతుకులు అని మళ్ళీ అనిపించింది. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండరు కాబట్టి మా బాలన్నైనా మా సీనియర్లైనా మా అన్నలే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. మళ్ళీ బయటికి పోతే మనం కూర్చొని చేరాల్సిందే, వాటి మీద తినాల్సిందే, మాటికి రావాల్సిందే, అది వేరే విషయ సబ్జెక్టు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకి మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని, స్థానికంగా ఉన్న మంత్రి గారిని, అలాగే సీఎం గారు ప్రజా పరిపాలన అంటుంటూ ప్రజా సేవకుడు అంటుండు. కాబట్టి మీరు ఖచ్చితంగా పోవచ్చు, ఇది కలవచ్చు, మేము కూడా కలుస్తాం, మీరు మా సహకరించాలి, మేము సహకరిస్తాం. ఓ రోజు పోదాం కలిసి, ఓ రోజు పోయి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ మాత్రం బీసీలకే ఇవ్వాలని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే మా అంతర్ముఖం ఛానల్కి వచ్చి ఇంత మంచి సబ్జెక్టు మీద డిస్కస్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.